పెద్దనగా ఏదన్నా ఫస్ట్ అంటే ఈ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిన ఫస్ట్ తర్వాత సికింద్రాబాద్లో ఫస్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ మొన్న చేసిన సికింద్రాబాద్లో చేయించిన నా పేరు చూసి చాలా మంది నర్సింగ్ అనే ఆడనే చేయించుకుంటు. ఉమ్. ఎన్ని తులాలు చేయించారన్న ఫస్ట్ నగా? అంటే 1 kg చేయించినప్పుడల్లా 1 kg చేపిస్తాను నేను. చేయించినప్పుడు 1 kg. అంటే మీరు ఫస్ట్ నగా చేయించినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండే అన్న 1 కిలో చేయించినప్పుడు? నేను 2000 ఫస్ట్ స్టార్ట్ చిన్నప్పుడు పెద్ద కాదు, మీరు ఫస్ట్ పెద్ద ఫస్ట్ చేసినప్పుడు 1400 10 grams వస్తున్నప్పుడు 1400. 1400 తర్వాత ఇంత ఇంత పెరిగి 17. ఏ సంవత్సరం అన్న మీరు అది 1400తో కొన్నది గుర్తుందా? 30 years బ్యాక్. 30 years బ్యాక్. ఓకే. ఈ మధ్య రీసెంట్ గా తర్వాత మెల్లమెల్ల 3000 అయింది, 3000 అయింది, తర్వాత 4000 అయింది. అట్లా పెరగడం వచ్చడం అంతా. ఇప్పుడు ఎన్ని కిలోలు ఉంటుందన్న మీ ఒంటి మీద? మీరు 2 kg ఉంటుంది. 2 kg. ఓకే. మీరు వేసుకున్నారు కదా హారము, ఆ హారం ఎంత అన్న? 500 grams. 500 grams. సో అది ఎవరు తయారు చేయించారు? స్పెషల్గా తయారు చేయించారా? ఎక్కడ చేయించారు అది? స్పెషల్గా సికింద్రాబాద్. అంటే ఎట్లా మీరు చెప్తారా డిజైన్ ఇట్లా కావాలి? డిజైన్ వస్తే చెప్తా, డిజైన్ బట్టి చేస్తారు. ఓకే. విపరీతంగా ఇప్పుడు డూప్లికేట్ వచ్చేసినాయి. ఆ ఇజ్జత్ పోయి ప్రతి ఒక్కరు 10 చైన్లు వేసుకుని తిరుగుతుంది. ఇది ఇల్లో అవుతుంది, అది వేసుకో. ఒరిజినల్ ఉన్న వాళ్ళకి వీళ్ళు అవుతుంది. అవును. ఏ పడతాడు, ఏది గోల్డ్ ఏది రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి పబ్లిక్. అవును. ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు ఇవే 2 కోట్ల ఉంటుంది. 2 kg అన్నవి. అవును. మామూలు 1,00,000 పెట్టుకున్నవి. అవును. 2 కోట్లు ఉంటుంది. అంటే మనం చేపించిన వాళ్ళకు రూపాయి విలువ తెలుసు, దేనికి ఎంత అవుతుంది. వాళ్ళకి అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎంత రేటు బి తెలియదు వాళ్ళకి. గోల్డ్ చేపించి కడియాలు కూడా 2 చేయించారు కదా? అది ఎంత ఒక్కొక్కటి? ఇది 50-50 ఉండు. 50 తులాలు ఒక్కొక్కటి. 100 తులాలు అది. ఈ రింగులు కూడా మీరు అంటే జనరల్గా ఈ టైప్ రింగులు నేను చాలా అరుదుగా చూస్తుంటా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలుగా ఎవరైనా ఈ ఏలు కొంచెం ఇట్లా చేయించుకుంటారు, మీరు మొత్తం ఏలు పొడవునా చేయించుకున్నారన్న. ఆ డిజైన్ ఏంటి అది అసలు? డిజైన్ ఏదో చెప్పి అందరూ మామూలుగా అందరు పెట్టుకుంటారు కదా, అందరిలాగా ఉంటే బాగుంటుంది, జర వెరైటీగా. ఓకే. వెరైటీగా ఉండాలనే ఆలోచనతో పొడుగు చేయించారు. సో అవి ఉంగరాలు ఎంతెంత ఉంటాయన్న వెయిట్ ఒక్కొక్కటి? ఒకటే 10 grams. ఒక్కొక్కటి 10 grams. 100 మొత్తం కలిసి ఇది 100 grams ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే. అంటే చిన్నవి ఇవి తక్కువ ఉంటాయి, ఇవి అయితే 100 grams ఉన్నాయి. అన్న మీకు ఈ బంగారంతో అంటే వేసుకుంటే ఫీల్ బాగుంటుందనా ఎట్లా? ఐ మీన్ పబ్లిక్ లైఫ్ TV9 వాళ్ళు పిలిచారు మొన్న, 1 గంట ఇంటర్వ్యూ తీసుకురు. గోల్డ్ పెరిగింది కదా, ఇట్లా ఏందనేది బాగా ఇంటర్వ్యూ తీసుకురు. అట్లా ఇంటర్వ్యూ అంతే. ఇప్పుడు ఇంకా ఏం లేదు. గోల్డ్ అంటే ఇష్టంగా వేసుకుంటాము, మన ఇష్టంగా వేసుకుంటాం, కానీ ఇంటర్వ్యూల గురించి కాదు. అవును. అట్లా ఫేమస్ పబ్లిక్లో పోగడము, 100-200 మంది ఫంక్షన్లలో పోగానే చుట్టుకొని ఫోటోలు దిగడం. అట్లా కొద్దిగా హైదరాబాద్లో ఏంటంటే నేను స్పెషల్గా అనమాట అందరికి పబ్లిక్ రావడం మెయిన్ ముఖ్యం. పబ్లిక్ ఇంత గోల్డ్ వేసుకొని పోతారు కదా బయటికి, వేరే వాళ్ళు గోల్కి రారు మరి పబ్లిక్, మీరు చూసుకోండి. అవును. నేను పోతేనే అంత పబ్లిక్ వస్తారు కదా. ఎవరన్నా కొంచెం థెఫ్ట్ చేస్తారు లేకపోతే అట్లా కొన్ని జరుగుతాయనే ఆలోచన ఎప్పుడు మీకు ఎదురు కాలేదా? మేమే పెద్ద అది హైదరాబాద్లో మాది జోలి ఎవరైనా వస్తారా? మాకే 100 కేసులు వస్తాయి. ఇవి ప్రాబ్లం ఉంది, ఇవి ఉన్నాయని, ల్యాండ్ కేసులు కబ్జా అయినాయి, అన్నీ సాల్వ్ చేస్తామే మనము. మంచి వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు కేసు. మండల్ చైర్మన్ స్వామిగౌడ్ మా కాకనే ఏదున్నా పైసలు తీసుకుని కొద్దిగా సతాన్స్ ఉంటే ఏమన్నా ఉంటే నా దగ్గరికి పంపిస్తారు. మ్యాక్సిమం కేసులు హైదరాబాద్లో నా దగ్గరికి వస్తుంది. సెటిల్మెంట్లు అన్నీ. అంటే మీరు చేసిన బెస్ట్ సెటిల్మెంట్ ఏందన్నా? చాలానే 100 ఉన్నాయి. అంటే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అట్లేముండదు, ఇంట్లో ఏముంటుంది. అంటే కొంతమంది చాలా పేదోళ్ళు ఉంటారు. పేదోళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు ఉండే వాళ్ళు కోట్ల కేసు ఇచ్చారు, అన్నదమ్ములు సొంతం రిలేషనే. వాళ్ళు ఇస్తలేరు, 5-6 సంవత్సరాలు సతాన్సులు బాగా. అది సీసీఐలో అడగ కంప్లైంట్ ఇప్పించిన లేడీస్ తోటి, ఇప్పించి అలగ్న లేవట్టుకొచ్చి ఆడ కూర్చోటి ఇప్పించిన. అంతా లీగలే. 5 సంవత్సరాల నుంచి పాపం అడవిలలో సతాన్సులు 6 కోట్లు ఇప్పించిన, 3 కోట్లు ఇప్పించిన. అట్లా కొన్ని ఎన్నో వస్తాయి. ఓకే. సంవత్సరానికి ఎన్ని సెటిల్? అదొకటి కొన్ని వస్తూనే ఉంటాయి. ఎన్ని చేస్తారు? సంవత్సరానికి ఎన్ని అని ఉంటాయి, వస్తూనే ఉంటాయి. రోజు 20 వస్తాయి, ఒక్కోసారి అసలే రావు. అట్లా వస్తూనే ఉంటాయి కేసెస్ అనేది ఆగదు. అంటే జనరల్గా 10 మంది సినిమాలో చూపిస్తారు కదా మామూలుగా డానుల దగ్గర. సినిమాలు వేరు, ఒరిజినాలిటీ వేరు. అంటే జనరల్ మీరు ఎట్లా వాడు వినలేదనుకో మీ మాట, మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కెపాసిటీ ఉంటుంది, మన పేరు చెప్తే సరిపోతానికి, లేక ఉన్నది జాగ్రత్త సెటిల్ చేసేసుకుందామని. భార్య భర్తలు కొట్లాడినవి అట్లా ఎంతో మందికి ఇప్పించిన అమౌంట్.
కోర్టులో కేసులు వేసుకుంటారు పాపం 10 సంవత్సరాలు తిరుగుతారు కోర్టుకు. ఎవరు కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉండరు. పిలిపించి మాట్లాడి అట్లా చేసి కొన్ని ఫ్యామిలీలు అట్లా ఫ్యామిలీ అంతా మంచిగా మనం కొన్ని మంచి పనులు చేస్తేనే మనకు భగవంతుడు మంచిగా ఇస్తాడు. మనం మంచి పనులు చేయకపోతే చెడే చూపెడతాడు. వాళ్ళు మీ రుణం తీర్చుకుంటారన్నా? అంతే కదా, చాలా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని బాధలు పడ్డాం మన నీ దగ్గరకు వచ్చినందుకు మాకు సక్సెస్ అయిందని చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. చాలా మంది కొత్త 1 yearలో విడాకులు కానీ పిల్లలు పుట్టినాక కోర్టులలో వేసుకుంటారు కేసు. వాళ్ళు తిరిగి ఇప్పుడు వాళ్ళకి పడదు వీళ్ళకి పడదు. ఎవరు కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉండరు. వేరే వాళ్ళు మామూలు వస్తే వినరాలు. ఇక జర మాయాసుంటే వాళ్ళు పోతే ఇట్లా అట్లా ఉంటారు. కాదన్న, ఇప్పుడు అవతల పార్టీ కూడా మీలాగా పహిల్మాన్ దాదాను తోడుకొచ్చి హైదరాబాద్ ఇప్పుడు శంకరన్న చేస్తాడు, సిరిసరమన్న చేస్తాడు. అంటే మంచి గురించి అన్ని అదేలే అట్లా గురించి ఎవరు చేయరు. ఇప్పుడు టాప్ అండ్ టాప్ ఉట్టేన పేరు రాదు, ఉట్టేన ఎవరికి పేరు వస్తుంది. ఇవన్నీ మంచి పనులు చేస్తేనే కొన్ని. అవునన్నా, ఇప్పుడు మీరు ఏ తరఫున మీరు రంగంలో దిగారు, బి కూడా మీలాగా ఇంకో పహిల్మాన్ తీసుకొచ్చుకుంటే మద్దతుగా అట్లాంటి సందర్భాలు ఏమన్నా ఎదురైనాయా? హైదరాబాద్లో మనకు లేరనుకో నేను అనుకుంటా. అదేం లేదు, మంచి పనే కదా చేసేది, చెడు పని అయితే వేరు. అట్లేముండదు మ్యాక్సిమం. ఓకే, మీరు మన కాంప్రమైజ్ ఎవరు వచ్చినా పెరుకున్న వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు రారు. అంతా మనకు పరిచయాలే. శంకరాన్ని తిరిగి పోయినా ఫోన్ చేసి అంతే కాంప్రమైజ్ టైప్ ఉంటుంది. సో మీరంతా ఎరుకున్నోలే కదా, హైదరాబాద్ తెలంగాణలో మొత్తం ఎరుకున్నోలే. ఇప్పుడు ఎంతమంది పైల్వాన్లు ఉన్నవి, 1000 మంది పైల్వాన్లు ఉన్నవి, 1000 మంది పేరు చెప్పగానే కాంప్రమైజ్ ఉంటుంది. కానీ ఇంకా వేరేదేం ఉండదు. పిలిపించి మాట్లాడడం, సంబంధించి ఇద్దరికి పైసలు ఇప్పించడం, ఏదైనా కాంప్రమైజ్ టైప్ ఉంటుంది. మీరు సెటిల్ చేసిండేది బాగా క్రిటికల్ అనిపించింది ఏదైనా ఉందాను? అంటే మీరు చాలా రోజులు సతాయిచ్చి చాలా దాన్ని కిటికీలు అన్ని సతాంచేటి మనకు చెప్పంగానే ఎవరు అది చేయరు. వాళ్ళని పిలిపియాలి, టైం పడుతుంది కొద్దిగా. వినకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాలి, మళ్ళీ ఆడికి పట్టుక రావాలి. ఇవన్నీ ఉంటాయి. మనతో ద్వారా అయినకపోతే మళ్ళీ లీగల్గా చేపిస్తాం. అట్లా. ఓకే, సాధ్యమైనంత వరకు మీ దగ్గర మ్యాక్సిమం అయిపోతుంది 90%. కొన్ని మొండి కేసులు ఉంటాయి, వాడు వినరు. అట్లా తీసుకొచ్చి బట్టలు ఇప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఏడిపిస్తాం. అట్లా చాలా మ్యాక్సిమం అవే అయితే కొన్ని మంచిగా అయిపోతాయి. ఇప్పుడు 2 పక్కల న్యాయం జరగాలి, ఒక్క పక్క కాదు ఇది మనం చేసేది. 2 పక్కల న్యాయం జరిగేటంటే కాంప్రమైజ్ చేయడం. పోలీసుల నుంచి మీకు ఎప్పుడు ఇది రాలేదన్నా, ఏంది ఇది నువ్వు ఎవరు చేయడానికి అట్లా మేమున్నాం అట్లా ఏం రాలేదు. అంత మంచి పనులు ఏమో, చెడు చేస్తేనేమో మంచి వాళ్ళు చేసేది మంచి గురించి మనం చేసేది ఉంటే పోలీస్ స్టేషన్ పంపిస్తాం. జనరల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి అప్రోచ్ అవుతారా బాధితులు, లేకపోతే ఏదైనా వేరే ప్లేస్ ఉందా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పైసలు తీసుకొని ఇస్తలేరు అంటే పోలీసు వాళ్ళే వస్తారు. వాళ్ళ లీగల్ కదా అది. అవును, పోలీసు వాళ్ళు ఎంతో మంది వచ్చారు మీ దగ్గరికి, జర మాట్లాడిన ఫోన్ చేయండి, చాలా మంది వస్తారు. డబ్బులు కూడా ఇప్పిస్తుంటారు పోలీసులకి. ఎవరైనా తీసుకొని పైసలు ఇయ్యారు పాపం, వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వకపోతే అట్లా సూటలు వచ్చి జర ఒకసారి ఫోన్ అట్లా చేసి మీరు ఫోన్ చేస్తానే ఇచ్చేస్తారా? సెట్ అయిపోతుంది. మీరు తెలియనోడు పొరపాటున ఎవడైనా కొత్త వ్యక్తి మీ గురించి తెలియని వాళ్ళు మేము ఇయ్యము అది ఇది అంటే అన్న ఎట్లుంటుంది మీ మ్యాక్సిమం 99%? కొన్ని 1% ముండి లెక్కలు ఉంటే దాన్ని ఎంబడి పడలేము మనం, ఎక్కువసేపు వదిలేస్తాం. కొన్ని మ్యాక్సిమం 99 అవుతుంది, కొన్ని కాకపోతే వదిలేస్తాం. అన్నీ మనం ముడి పట్టుకొని తిరిగితే మన పనులను వేస్ట్ అవుతాయి. కొన్ని ఒక 1% కాకపోతే మ్యాక్సిమం అయిపోతాయి. కాని పరిస్థితిలో కొన్ని డ్రాప్ అయిపోతాయి. ఓకే, మీకు ఎప్పుడైనా మీ మీద దాడి చేయడం కానీ, ఎవరన్నా మీ మీద ఎదురు దాడి చేయడం కానీ, మీ మీద మీకు అట్లాంటి సందర్భాలు వచ్చాయా మీ కెరియర్లో ఇప్పటి వరకు? చాలా జరిగినాయి అవి, ఎదురు దాడులు, కొట్టడం అవన్నీ కేసులు, మస్తు అటాక్ అయ్యడం అవన్నీ జరిగినాయి. మీ మీద అటాక్ జరిగింది చిన్నప్పటి నుంచి పోరాడు. ఎక్కడ జరిగిందన్న? ఫస్ట్ ఇసుగూడలా. ఎవరు అంటే మీ ఆపోజిట్ వాళ్ళు? ఓకే, అట్లా ఎన్నో అయినాయి. కొన్ని కొట్టినప్పుడు వాళ్ళు మనం అటాక్లు మామూలే. అది ఇక మనం మీడియాలో ఇప్పుడు మెసేజ్ పిల్లలకి ఏమి ఇస్తాం, ఈరోజు మంచిగా ఉండాలి, కష్టపడి సంపాదించుకోవాలి, సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే హార్డ్ వర్కే చేయాలి. ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్. యూత్ పిల్లలకి ఎక్కువ మెసేజ్ ఇదే ఇవ్వాలి మనం. ఈరోజు మనం సంపుడు కొట్టుడు అంటే ఇది అంటే మేము సంపుతేనే ఫేమస్ అవుతాం అన్నట్టు అయిపోతుంది. సో మీరు మర్డర్లో కూడా అటాక్ అయింది మీ మీద? మర్డర్ అటాక్ కేసులు అన్ని కేసులు 200 కేసులు అన్ని క్లోజ్ అయిపోయి. ఎన్ని కేసులు ఉన్నాయన్న మీ మీద? అప్పుడు 200 కేసుల వరకు. 200 కేసులు ఉండే. ఓకే, అన్ని క్లోజ్ అయినాయి. రౌడీ షీటు అన్ని క్లోజ్ అయినాయా? ఎప్పుడైనాయన్నా? 4 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాలు అయిందా? ఓకే. సో ఇప్పుడు మీ పెళ్ళి లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అంటే మీకు చుట్టాల అమ్మాయేనా? చుట్టాల.
ఒప్పుకున్నారా మిమ్మల్ని చూసి? ఒప్పుకోలేరు. ఇక ఏదో మీద రాసి ఉంటే కలిసిపోతారు అనుకో. అది అక్కడ కూడా బెదిరించారా? ఒప్పుకుంటావా లేదా? వాళ్ళు ఇష్టం ఉంటేనే ఇస్తారు. ఆమెకి అంటే జనరల్ గా మీరు కేసులు ఇట్లా అయిన తర్వాత తెలిసింది, మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది. ఈ కేసులు గీసులు మీరు ఆమెకు విషయాలు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు తెలియదు, పెద్దోళ్ళు చేస్తారు కదా, మనం భూమి మాట్లాడడానికి ఉండదు. అట్లా ఓకే, వాళ్ళే హ్యాపీ. తర్వాత ఓకే, సో మ్యారేజ్ అయినాక కొన్ని కేసెస్ అన్ని బంద్ చేసుకొని కొన్ని రూట్ వేరే చేంజ్ చేసుకొని కేసులు జైలప్పుడు తిరిగితే జీవితం కాదు, సక్సెస్ కావాలనేసి అన్ని పక్కకు పెట్టి ఒక సిస్టంలో ఉన్నాం. మాకు కానీ ఈ గోల్డ్ వేసుకుంటే పేరు కాదు, ఒక జమానానే రికార్డు ఉండే మాది. ఓకే, ఇప్పుడు కాదు, అందరు గోల్డ్ తోటి తొందరగా ఫేమస్ అంతే. అంతేలే, పేరు అనేది అప్పటి నుంచే ఉండే. సో పిల్లలన్నా పిల్లలు ఇప్పుడు 3 పిల్లలు, ఒక బాబు. 3 పెళ్ళిళ్ళు, 3 మ్యారేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఆయన బాబు చేయాలి. సో అయితే ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఉండాలి. ఎప్పుడైనా సఫర్ అయ్యారా మీ వల్ల ఫ్యామిలీ? సఫర్ అప్పుడు స్టార్టింగ్లే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ గొడవలు అయినాయి అప్పుడు బాగా. అప్పుడు ఉన్నాయి కదా చాలా కేసెస్ అనే ఉన్నాయి. ఇవన్నీ పక్కబెట్టి ఇప్పుడు ఒక హ్యాపీగా జీవితం గడుపుతాం. ఈ ఇల్లు కూడా మీరు చాలా అంటే బాగా ఇంత బాగా కట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? ఆలోచన అంటే కొద్దిగా వెరైటీగా ఉండాలని, అంటే కొత్తదనం ఉండాలి. అన్ని ఇళ్ళలాగా ఉంటే బాగుండదు అన్నట్టు. ఏది ఫస్ట్ నుంచి ఆయన 30 ఏళ్ళ కింద వాళ్ళు వెల్యుయేషన్కి 10 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు, 30 ఏళ్ళ వెల్యుయేషన్ డిజైన్కి. అంటే కొద్దిగా ఎక్కువ కాంప్రమైజ్ కాకుండా పెడతాను పైసలు అమౌంట్. అందరి ఇళ్ళలాగా మనది ఉంటే బాగుండదు అని కొద్దిగా ఇది బాబు కట్టించిన. ఇంకా మ్యారేజ్ చేసి